ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆల్రైట్ యూట్యూబ్ వ్యూవర్స్ మీకోసం ఎక్స్క్లూజివ్ గా ఈటీవీ విన్ యాప్ అండ్ ఈటీవీ తెలుగు ఇండియా యూట్యూబ్ లో ఈ రోజు ప్రసారమైన స్కిట్ మీకోసం. నమస్కారం సార్. నమస్తే మేడం. నా పేరు జితేందర్. నాకు చాలా ఆస్తి ఉంది, చాలా అంతస్తులు ఉన్నాయి. కానీ చాలా రోజుల నుంచి నా మనవడికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నా. ఎలాగైనా సరే ఈ రోజు చెప్పి తీరుతా, తర్వాత ఏమైనా జరగదు. రే మనవడా, అమ్మాయి ఎవర్రా? పక్కింట్లో ఉంటది. వాళ్ళ ఆయన ఊరెళ్ళాడంట. ఒక్కదానికే భయంగా ఉంటే కొద్దిగా రూమ్ లోకి తీసుకెళ్లి ధైర్యం చేద్దామని తీసుకొచ్చా. అవునా? వాళ్ళ బామని కూడా ఉంటే పిలువరా, నేను కూడా కొంచెం ధైర్యం చెప్తా. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను రా. ఆగరా. నేను ఆగలేదు, ఇంకెళ్తున్నావు. ఆగరా నీతి లేని కుక్క. ఇంతకు మించి ఒక్క అడుగు నువ్వు వెనక్కి వేసినా నీ కాలు నరికేస్తా. ఇంకా ఎన్ని రోజులు రా ఈ పాపాలు చేస్తా? ఒక్క పాపే లాస్ట్ తాత. నాన్న లేడు కాబట్టే నన్ను చెప్తూ కొట్టు. అదే నాన్న నుండి నాకు ఈ కష్టాలు ఉండేయా? మా నాన్న నుండి నాకు ఇన్ని బాధలు ఉండేయా? అన్న లేని ఈ బతుకు నాకొద్దు. ఎవడు చెప్పాడు రా నీకు మీ నాన్న లేడని? నాన్న ఇంకా బతికే ఉన్నాడు రా. మా నాన్న బతికే ఉన్నాడు. ఎక్కడున్నాడు తాత? మా నాన్న ఎక్కడున్నాడు తాత? మా నాన్న ఎక్కడున్నాడు? ఎవరి పేరు చెప్తే కరోనా కూడా కంగారు పడి పారిపోతుందో, ఎవరి వేలు తగితే లేడీ గెటప్లు కూడా అడలిపోతారో ఆయనే మిస్టర్ నన్ అదర్ దెన్ సుడిగాలి సుధీర్. మా నాన్న సుడిగాలి సుధీరా? నా ఒంట్లో ప్రవహిస్తుంది సుడిగాలి సుధీర్ రక్తమా? ఇన్నోళ్ళు నా ఈ దురద కారణం మా నాన్న జలదా? నాన్న ఎలా గుర్తుపట్టాలి? నాన్న ఎలా గుర్తుపట్టాలి? చెప్పు తాత. మీ బంధుత్వాన్ని మీకన్నా ముందుగా పక్కింటి ఆంటీలే గుర్తిస్తారు. మీ ఇద్దరు ఎదురు పడ్డప్పుడు మీకున్న పాత అకౌంట్లన్నీ బయటకు వస్తాయి. వాడు మండే సూర్యుల్లా కాదురా, మండుతున్న బొగ్గులా కనిపిస్తాడు. నాన్న ఈ రోజు ఎలాగైనా చూడాలి. మా నాన్న కొడుకుని నేను ప్రూవ్ చేసుకోవాలి. నాన్న ఎక్కడున్నాడు? ఎటు వస్తాడు? అమ్మో అమ్మో ఇతర చాలా చాలా డేంజర్ బాబాయ్. మగాళ్ళు కూడా చూసి భయపడుతున్నారంటే వీడు ఖచ్చితంగా నా డాడీ. నేను నీ కొడుకుని డాడీ. గాడిదలో ఉన్నావు, నేను నీకు డాడీ ఏంద్రా? సుధీర్ ఇక్కడ పర్ఫార్మెన్స్ స్టార్. అమ్మో, ఆ పర్ఫార్మెన్స్ 15 ఏళ్ళకి చేసావు కాబట్టి ఇంత పెద్ద కొడుకు వచ్చాడు నీకు. ఏంద్రా కొడుకు అని చెప్తే నా దగ్గర ప్లాన్ లేసి నా ఆస్తి మొత్తం కాజేద్దాం చూస్తున్నావా? అమ్మో, చాలా ఆస్తి ఇచ్చారు డాడీ. ఏంటి మీరు నాకు ఇచ్చిన ఆస్తి? వీధికి ఒక తెమ్ములు, గొంతుకు ఒక తమ్ముడు. అయినా నేను నీకు డాడీ ఏంద్రా? అసలు ఎవరి తాలూకు నువ్వు? అంతేలే, మిషన్ కుట్టేవాడు ఎన్ని జాకెట్లని గుర్తు పెట్టుకుంటాడు. నీకు విషయం చెప్తా విను. రష్మి కాసేపట్లో రాబోతుంది. దయచేసి దండం పెడతాను రా. తన ముందు మాత్రం డాడీ అని పిలవద్దురా. డాడీ అని పిల్లనుంటే కొట్టు డాడీ. ఈసారి కనుక నిన్ను డాడీ అని పిలిస్తే నీ చెప్పు తీసుకొని కొట్టు డాడీ. చెప్పు కాదు, షూతో కొడతా దరిద్రం. ఏంటి బేబీ నల్లగా ఉన్నావు? కళ్ళజోడు తీసి చూడు రష్మి. అయినా నల్లగానే ఉన్నావు బేబీ. నా కళ్ళజోడు తీస్తా చూడు. నువ్వు కళ్ళద్దాలు కాదు, ఏది తీసినా అలాగానే ఉంటావు. రష్మి నీకు విషయం చెప్పాలి. అడిగా అడిగా ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నావు? అడిగి ఆ సీడీ అరిగిపోయింది. ఆ పాట పెట్టేవాడు చేతులు అరిగిపోయింది. ఇన్నాళ్ళ నుంచి అడిగి నీ నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదో తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తానో లేదో తెలియదు, కానీ ఇంకోసారి డైలాగ్ చేస్తే నిజంగానే చంపేస్తా. రష్మి వచ్చి ఇక్కడ నిలబడు. ఎందుకు సుధీర్? అంటే దీనికి ప్రయోగక్రియోగ అవ్వట్లేదు. అది కాదు, పయక్రియోగ. దాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. అదే అది జరగట్లేదు. నువ్వు వచ్చి నించున్నావు అనుకో, సూర్య రష్మి తగిలి ఆ ప్రక్రియ జరుగుతుంది అనమాట. ఈ పాచిపోయిన పంచి కోసం 15 నిమిషాలు టైం తిన్నారా ఇద్దరు? మేడం సార్, నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రష్మి. మాలాంటి వాళ్ళు సిగ్నల్ దగ్గర అడుక్కుంటున్నారంటే బికాస్ ఆఫ్ సుధీర్. బేబీ ఏంటి డిస్టర్బెన్స్? అవతల పోదాం. వీడికి నా డాడీ అని చెప్పడం ఎలాగా? నా డాడీ అని ప్రూవ్ చేసుకోవడం అంటే కుదరట్లేదే. నీకు నేను డాడీ ఏంటి? ఎలా కనిపెట్టావరా? నీకు నేను డాడీ ఎలా ప్రూవ్ చేసుకుంటావరా?
ఎంత కసిగా పిసికాడంటే ఖచ్చితంగా నా కొడుకే అయి ఉంటాడు. కానీ మా నాన్న నేను కొడుకంటే నమ్మట్లేదురా. నేను పర్ఫార్మెన్స్ చేసావు కాబట్టి నువ్వు నమ్మావు. టీమ్ లీడర్ గా ఓవరాక్షన్ చేసి ఉంటావు, అందుకని నమ్మలేదు అనుకుంటా. మా నాన్న దగ్గర కూడా నువ్వే పర్ఫార్మెన్స్ చేసి నన్ను కొడుకొని ఒప్పియాలి. మరి ఒప్పిస్తాను పా. రష్మి ఒక్కసారి నన్ను ప్రేమగా కన్నయ్య అని పిలవ్వా. తాతయ్య తాతయ్య. ఏంటి వాయిస్ మారింది? తాతయ్య. ఎవర్రా నీకు తాతయ్య? తాతయ్య అండి. ఆయనమ్మా నువ్వు ఆగు, ఆయనమ్మా నువ్వు ఆగు. ఎవర్రా నీకు తాతయ్య? నువ్వే నా తాతయ్యవి. నేను నీకు తాతయ్య ఎలా అవుతాను? వారు మా నాన్న. నువ్వు మా నాన్న. ఎవర్రా నీకు నాన్న? నేను నీ నాన్న అంటున్నావు కదా, నిన్ను 2 క్వశ్చన్లు అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్పు. అడుగు నాన్న చెప్తాను. నీకు ఇష్టమైన క్రికెటర్ పేరు ఒకటి చెప్పరా. ఇదేంటి మేల్ క్రికెటర్ చెప్తాడండి, ఫిమేల్ చెప్పాడు, ఎక్కడో తేడా. సరే నీ రెండో క్వశ్చన్, నీకు బాగా ఇష్టమైన సినిమా చెప్పు. మొన్నే చూసా ఫ్యామిలీ స్టోరీ, చాలా బాగుంటుంది. చెప్పు. చిలక్కొట్టుడు. డౌట్ లేదు నా కొడుకే. సరే ఇంకో టెస్ట్ పెడదాం. నువ్వు నా కొడుకు అని నమ్మడానికి నాలా ఒక్క పని చేసి చూపించరా. ఇప్పుడే చూపిస్తాను డాడీ. అడిగా నువ్వు నా పుత్ర రత్నానివిరా. నువ్వు నా పుత్ర రత్నానివేరా. నువ్వు నా పుత్ర ఆందివే. ఆవిడ నీ గర్ల్ ఫ్రెండ్. ఏట్రా ఎంతమంది వచ్చారు నాతో సెల్ఫీలా? నీ వీడియోలు ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి, ఇంకా సెల్ఫీలు ఎందుకులే. అసలు ఎవర్రా మీరంతా? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫ్యామిలీ సార్. ఫ్యామిలీ సార్. మీరేదో తేడా ఉన్నారు. అసలు మీ పేర్లు చెప్పండి రా. సుడిగాలి సుధీర్ సార్. వేడిగాలి వీరేష్ సార్. చల్లగాలి సతీష్. మీ పేరేమన్నారు? సుడిగాలి సుధీర్. డాడీ ఐ లవ్ యు డాడీ. నేను నీకు డాడీ ఏంద్రా? నీ సుడిగాలి నుంచి పుట్టినటువంటి పిడుగుని డాడీ. కొడకా. నీ పేరేంటి? నా పేరు వేడిగాలి వీరేష్. అప్పా. పేరేమన్నారు? చల్లగాలి సతీష్. పప్పా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు మీరంతా? మేమంతానా? అన్నగారి కుటుంబం అన్నగారి కుటుంబం. రోజా గారు చాలా బాగా ప్రెజెంట్ చేశారు. వెరీ నైస్. మనో గారు చాలా బాగుంది. ఫెంటాస్టిక్, సూపర్. అదేంటి అక్క కప్పుకొని వచ్చింది, చెల్లి వచ్చింది. మాకు మగవాళ్ళు అంటే ఇష్టం ఉండదు మేడం, అందుకే పుట్టగానే మా నాన్నను కూడా చంపేశాం మేడం. ఈ మగాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ఆపేవారు లేరా? ఎవరన్నా ఉంటే రండి దేవుడా. చిత్రాంగి చిత్రాంగి చిత్రాంగి. ఎవరయ్యా నువ్వు? ఇంతకాలం ఎక్కడున్నావు? ఈ నైట్ 10,000 పోయినా పర్వాలేదు, మందు తాగి పడుకుంటాను కానీ ఆడవాళ్ళ జోడికి పోను. ఒక్క నిమిషం, ఎక్కడి నుంచి వస్తున్నావు? పార్లర్ కి వెళ్ళాను. ఏదని చెప్పు. ఆడపిల్లలంటే ఇంత చిన్న చూపేంట్రా మీకు? నువ్వు ఆడపిల్లవ కాదు మరేంటి? బేబీ ఏంట్రా ఇదంతా ఎర్రగా ఉంది? ఎవర్రా కొరికింది? ఇక్కడేంటి బ్రో? మళ్ళీ కొరుకుతారా? మామయ్య నాకు సిద్ధు సెట్ కాడు. నీకెవ్వరు సెట్ కాదమ్మా, నీకెవ్వరు సెట్ కాదమ్మా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మీకు ఆస్తులు లేనప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండి? నేను ఉండని ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. అల్లుడు నీ కాళ్ళు పట్టుకుంటా. అల్లుడు వెళ్ళకల్లుడు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నా? అయ్యగారు ఏమైంది? మీరు భోజనం తినే ముందు పచ్చిమిర్చి తింటారు ఫస్ట్, అది తిన్న తర్వాత కదా అన్నం తింటారు మీరు. సర్లే 2 కోట్లు వస్తున్నాయి కదా, తిందాంలే. అయ్యగారు భోజనం చేస్తారు. కిల్లి ఏది? నాకేంద్ర కిల్లియా? ఏం మాట్లాడుతున్నా అయ్యగారు? మీరు భోజనం ముందు మిర్చి, భోజనం అయిపోయిన తర్వాత మిర్చి తింటారు మీరు. మిర్చి ఎందుకోరా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.